క్రిస్మస్ బాగున్నా మీరు బీర్నేనిపల్లి సరే అమ్మా. Thank you, Jesus. Hallelujah, Jesus. Praise the Lord. Hallelujah. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మరి గుంటూరు సంఘం నుండి పాస్టర్ గారి దగ్గర నుంచి శైలి శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే మరి ఆత్మీయ తల్లిదండ్రుల గురించి శుభములు తెలియజేస్తూ ఉన్నాం. వచ్చిన సేవకులందరికీ శుభాలు, అందరికీ వందనాలు. దేవుడు క్రిస్మస్ నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు మీ అందరికీ అనుగ్రహించాలని మేము కోరుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మరి దేవుని వాక్యం చూద్దాం. క్రిస్మస్ అనగా ఏంటి? క్రిస్మస్ అనగా 3 విషయాలు తీసుకొస్తాం. ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ క్రిస్మస్. లెట్ us స్పీక్ అబౌట్ 3 things ఫ్రమ్ ద క్రిస్మస్. క్రిస్మస్ నుంచి 3 విషయాలు ఈ మధ్యాహ్నకాల సమయంలో నేర్చుకుందాము. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 1 verse 21. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మత్తయి సువార్త ఆమె యొక్క కుమారుని మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను సరిగా చదవాలండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవలెను. కాబట్టి తన ప్రజలను వారి పాపముల నుండి క్రిస్మస్ అనగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, she will bear a son and you shall call his name Jesus, the Greek form of the Hebrew Joshua, which means savior. ఇంగ్లీష్ లో అంటూ ఉన్నాడు. కాబట్టి యేసు అనగా రక్షకుడు. యేసు అయిన పదాన్ని మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనంలో, లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. యేసుక్రీస్తుకి ఎందుకు మరి ఆ పేరు పెట్టారో మరి ఆ వచనాలు మనం చూడవచ్చు. కాబట్టి కూడి వచ్చినటువంటి మరి దగ్గర 4 సంఘాల వారికి ప్రత్యేకంగా వందనాలు. ఒకవేళ ఇంకా ఎక్కువ సంఘాల వారు వచ్చినట్టు వారికి కూడా వందనాలు. నేను అనుకుంటున్నాను మర్రివేమల, అలాగనే ఎర్రవాలెం, రావులాపురం, గంగుపల్లి సంఘం బిడ్డలు కదా, మీ అందరికీ శుభములు. మీ అయ్యగారు వస్తున్నారు, ఆయన్ని మనం రానిద్దాం, ఆయన దారిద్దాం. ఈరోజు దైవ సందేశాన్ని చూద్దాం. క్రిస్మస్ దాని యొక్క అర్థాన్ని మనం చూద్దాం. క్రిస్మస్ అనగా దేవుడంట ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. క్రిస్మస్ ఎందుకు వచ్చిందంటే మనలను అనగా ఎవరైతే ప్రభువును వెంబడించాలని కోరుకుంటున్నారో, ఎవరైతే యేసయ్యతో యుగయుగాలు పరలోకంలో ఉండాలని ఆశపడుతున్నారో, ఎవరైతే పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆలోచన కలిగి ఉన్నారో ఆయన మాట్లాడుతున్నాడు. వారిని ఆయనంట వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి క్రిస్మస్ యేసుక్రీస్తు రాకడ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాపముల నుండి విడుదల. ప్రశ్నించుకోవాలి. మీ సెల్ ఫోన్లు పక్కన పెట్టిన కాసేపు అందరు నా వైపు చూడండి, నా వైపు చూడండి దయచేసి. నేను పాపము నుండి విడిపింపబడ్డానా? ద క్వశ్చన్, ద క్రిస్మస్ నాకు ఏ మంచి బట్టలు కుట్టించారు, కుట్టించలేదు అన్నది కాదు ప్రశ్న. ప్రశ్న ఏమిటంటే నేను పాపముల నుండి విడిపింపబడ్డానా? ఆలోచన చేయాలి. నువ్వు పాపముల నుంచి విడిపించబడకోకుండా, రక్షణ పొందుకోకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా నిష్ప్రయోజనం.
ప్రయోజనం లేదు. దేర్ ఇస్ నో బెనిఫిట్ ఇఫ్ యూ డూ వితౌట్ సాల్వేషన్. కాబట్టి ఏం కావాలి? మొట్టమొదటిగా అంటే రక్షణ కావాలి, పాపముల నుండి విడుదల. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మనలను పాపముల నుంచి విడిపించడానికి వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రశ్నించుకోవాలి. నువ్వెన్నో సంవత్సరాల నుంచి తాత ముత్తాతల క్రైస్తవురాలు కావచ్చు, ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు ఎన్ని చేసినా కూడా దేవుడు నిన్ను బట్టి సంతోషంగా ఉండడు. ఇఫ్ యు స్పీక్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ప్రే, ఇఫ్ యు ప్రీచ్, ఇఫ్ యు సింగ్, ఇఫ్ యు వర్షిప్, వాట్ ఎవర్ యు డూ వితౌట్ సాల్వేషన్, రక్షణ లేకుండగా, పాప క్షమాపణ పొందకుండగా. క్రిస్మస్ అంటే చాలా మంది అనుకుంటాం ఏదో కొత్త బట్టలు పిండి వంటలు అనుకుంటాం. ఇంకా పిండి వంటలు స్టార్ట్ చేయాలి. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు? 22 తారీఖును, 23 తారీఖును, 27 తారీఖు స్టార్ట్ చేస్తారు. అవునమ్మా? బాగా చెప్పవచ్చు. కాబట్టి క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు. క్రిస్మస్ అంటే మంచిగా హెయిర్ స్టైల్ కటింగ్ చేసుకోవడం కాదు. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కొనుక్కోవడం కాదు. క్రిస్మస్ అనగా నేను యామ్ ఐ రిడ్ ఆఫ్ మై సిన్స్, నా పాపముల నుండి విడుదల పొందానా, నేను దేవుని బిడ్డగా ఉన్నానా. ఎన్ని క్రిస్మస్ మనం చూడాలి. నా జీవితంలో 17వ ఏట క్రిస్మస్ స్టార్ట్ అయింది. నేను 17వ సంవత్సరంలో యేసుక్రీస్తుని అంగీకరించా, రక్షణ పొందా. నా కుటుంబం వారు వద్దన్నా, తల్లిదండ్రులు వద్దన్నా కూడా నేను ముందుకు వచ్చాను. నాకు యేసు ప్రభు కావాలి అన్న. ఐ హావ్ టుక్ డిసిజన్. నేను రక్షణకు తీర్మానం తీసుకొని ముందుకు వెళ్ళి బాప్తిజం తీసుకున్నాను. నా జీవితం మారిపోయింది. 17వ సంవత్సరం. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తూ ఉన్నావు. ప్రార్థనకు వస్తున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీ జీవితంలో మారు మనసు లేదు, నీ జీవితంలో రక్షణ లేదు, నీ జీవితంలో దేవుని భయం అంతకన్నా లేదు. డూ యూ థింక్? నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? నువ్వు పాడుతున్న పాటలు దేవుడు అంగీకరిస్తాడా? నువ్వు చేస్తున్న ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? నువ్వు చదువుతున్న బైబిల్ని దేవుడు అంగీకరిస్తాడా? వాస్తవానికి బైబిల్లో అంటాడు, మిమ్మును బట్టియే కదా అన్యులలో దేవుని నామము దూషింపబడుతుంది. కారణం ఏమిటంటే యు హావ్ నాట్ చేంజ్. నువ్వు మారడానికి ఇష్టపట్ల. నేను ఇంతే ఉంటాను, నేను ఇలాగనే పాడతాను, నేను ఇలాగనే వాక్యం చెప్తాను, ఇలాగనే ప్రార్థన చేస్తాను, ఇలాగనే జీవిస్తాను. ఆలోచన చేయి. నువ్వు ఎవరైనా కావచ్చు. క్రిస్మస్ ఎందుకు వచ్చింది అంటే ద క్రిస్మస్ రీజన్ ఈజ్ టు రిపెంట్, టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. మన సంఘాల్లో బోధించాలి, సేవకులంగా మనం దీనికి ఖచ్చితంగా మాట్లాడాలి. క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ప్రతి ఒక్కరిని పాపము నుంచి విడిపించడానికి. ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు క్రిస్మసే. హల్లెలూయా. నేను ఎప్పుడు జరుపుకుంటే ప్రతిరోజు ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఐ వాజ్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ వాట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్. యేసయ్య సిలువలో చేసిన సిలువ త్యాగము ద్వారా కృపచేతను రక్షించబడ్డా కాబట్టి నేను అన్ని వేళ సంతోషంగా ఉంటాను. ₹1,00,000 పోయినా, 50,000 పోయినా, ఎంత పోయినా, ఏం పోయినా కూడా నేను బాధపడిన, దిగులు పడిన, చింతించను. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఐ వాజ్ సేవ్డ్ బై గ్రేస్ ఆన్ హిస్ క్రాస్. కాబట్టి మనకేం కావాలి ఈ మధ్యాహ్న కాల సమయంలో అంటే రక్షణ ప్రాముఖ్యత. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే ఆయనే వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది లేకోకుండా మనము ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా, ఎంత పండుగ చేసుకున్నా, 24 రాత్రి అంతా కూడా మేల్కొని ఉన్నా, ఏమంటే 31st నైట్ మేల్కొని ఉన్నా కూడా నిష్ప్రయోజనం. దేవుడు సంతోషంగా ఉండడు. ప్రశ్నించుకోవాలి. ఈజ్ గాడ్ హ్యాపీ అబౌట్ మీ? దేవుడు నన్ను బట్టి ఆనందంగా సంతోషంగా ఉన్నాడా? నేను చేస్తున్న పనులు బట్టి దేవుడు ఎట్లా ఉన్నాడు? ఇలా చెప్పనివ్వండి. మీరే ఉన్నారు, మీ పిల్లలు మీకు వ్యతిరేకంగా చేశారనుకోండి, మీరు సంతోషంగా ఉంటారా? మీ చిన్న బిడ్డలు అప్పుడే బుడిబుడి అడుగులేస్తా ఉన్నాడు, నువ్వు నడువు అన్నాడు, వాడు పక్క వెళ్ళాడు, ఏం చేస్తావు నువ్వు? అప్పుడు లాగిచి బీగుతావు. అసలు ఆ వయసులో కొట్టొచ్చా? కొట్టే వయసు కాదు అది. కానీ నువ్వేం చేస్తావు? ఒక తండ్రిగా, తల్లిగా నీ కుమారుని శిక్షిస్తావు. మరి దేవుడు శిక్షించాడు మనలను. నీకు ఎంత వయసు వచ్చింది? 20 సంవత్సరాలు వచ్చాయి, 30 సంవత్సరాలు వచ్చాయి, 35 సంవత్సరాలు వచ్చాయి, 40 సంవత్సరాలు వచ్చాయి, స్టిల్ నువ్వు మారాయనా అనుకో, ఏమంటుంది సార్, నువ్వు మారలే, ముందు నువ్వు చూసుకో, మాదేం చదువుతావు, నువ్వేదో మారినట్టు. ఏంటంట? నువ్వేదో
క్రిస్మస్, ద రీజన్ ఫర్ క్రిస్మస్ ఈస్ టు రిపెంట్, టు సే చేంజ్ అవర్ లైఫ్. మన బ్రతుకులు మారడానికి వచ్చింది క్రిస్మస్. క్రిస్మస్ పాపముల నుంచి విడిపించడానికి, ఏమండి, బంధకముల నుంచి విడిపించడానికి, నాశన కోపము నుంచి విడిపించడానికి, నరకము నుండి విడిపించడానికి వచ్చింది క్రిస్మస్. మరి మనం విడిపించబడ్డామా? నరకము ఖాళీ అయిపోయిందా చెప్పగలమా? ప్రశ్న, ఇప్పుడే యేసుక్రీస్తు వస్తున్నాడని చెప్పేసి దేవతలు దిగొచ్చారు అనుకోండి, ఇప్పుడు యేసుప్రభు వస్తున్నాడని తెలిసిపోయింది అనుకోండి, ఇప్పుడు నీకు సమయం లేదు. అవునా కదా? ఇప్పుడు యేసుప్రభు రాబోతున్నాడు, ఎప్పుడు వస్తున్నా ఎవరు కూడా తెలియదు. నువ్వు మారలేదు. ఆ సమయం ఉందిలే, ఇంకా వయసు ఉందిలే, ఇంకా ముసలితనం పొందొచ్చిన రక్షణ, ముసలితనం తీసుకొచ్చులే, అప్పుడు మారొచ్చులే, అప్పుడు విడిచిపెట్టవచ్చులే ఈ అబద్ధాన్ని, అప్పుడు విడిచిపెట్టచ్చులే ఈ దొంగతనాన్ని, అప్పుడు విడిచిపెట్టవచ్చులే ఈ మోసాన్ని, అప్పుడు విడిచిపెట్టచ్చులే ఈ యొక్క వ్యభిచారాన్ని అనుకుంటాను. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు అనుకోండి, వేడికి వెళ్తావు. పరలోకమా నరకమా? వేర్ విల్ యూ గో? ద రీజన్ ఫర్ క్రిస్మస్, క్రిస్మస్ యొక్క ప్రత్యేకత, కారణం ఏమిటంటే పాపముల నుండి విడిపించబడుట. పాపముల నుండి విడిపింపబడుట. క్రీస్తు ఎందుకు వచ్చాడంటే మనలను, మన కుటుంబాన్ని, మన బిడ్డలను పాపముల నుండి విడిపించడానికి. ఇది చాలా ప్రాముఖ్యం. ఇలా చెప్పనివ్వండి, మీరు పొలం పనికి వెళ్తా ఉంటారు, ఇల్లు కట్టుకుంటారు, అది కట్టుకుంటారు, ఇది కట్టుకుంటారు, అప్పు చేస్తారు. అప్పు అంటే రుణమే కదా. ఆ రుణం ఏం చేయాలి? మీరు పూర్తిగా తీర్చుకోవాలి. ఎంతో కష్టపడి, అమ్మా నీ రుణం తీరిపోయిందా? అమ్మాయ్యా తీరిపోయింది, దానికి నేను బాకీ లేదు, ఇప్పుడు నేను సంతోషంగా, ఏమండి, పచ్చని మెతుకులను హ్యాపీగా తినొచ్చు అనుకుంటాం అనుకోవా? అలాగే నువ్వు పాపం నుంచి విడిపించబడ్డావా? ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు ఇటువంటి క్రిస్మస్ నీ జీవితాలు వెళ్ళాయి? ద క్రిస్మస్, ద రీజన్ ఫర్ క్రిస్మస్ ఈస్ యూ హ్యావ్ టు చేంజ్. You have to change. You have to come into the hands of God. You have to come to the cross of Christ. మనం ఏం చేయాలంటే క్రిస్మస్, దాని అర్థం ఏమిటంటే, ఎందుకు వచ్చిందంటే మనము మారటానికి. మీరు ఆలోచించండి. నా 17వ సంవత్సరంలో బాప్తిజం తీసుకున్నా, రక్షణ పొందా. 17వ సంవత్సరంలో ప్రభువుని వెంబడించాను. ఎక్కడ వెనుతిరగలేదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ మన జీవితంలోనికి, ఏమండి, పాప క్షమాపణ తెచ్చునుగాక, పాపముల నుండి మనలను విడిపించునుగాక. ఈ క్రిస్మస్ మనలను, ఏమండి, పాపరహితుడైన యేసుక్రీస్తు మన జీవితంలో ఉదయింపచేయునుగాక. క్రీస్తుకు ప్రతిబింబంగా మనం ఈ లోకంలో జీవించుదము గాక. ద క్రిస్మస్, రీజన్ ఫర్ క్రిస్మస్ ఇస్ రిపెంటెన్స్, మారటం, పాప క్షమాపణ పొందటం. కొన్ని వాక్యాలు చూద్దాం బైబిల్లో ఏం చెప్తున్నాడు. లెట్ us see some verses. Book of Acts chapter 5 verse 31. అపొస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 37వ వచనమును, ఇశ్రాయేలులకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఎందుకు వచ్చాడంటే యేసుప్రభు వారు ఇప్పుడు ఎందుకు వచ్చాడంట? మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై. ఏం దయచేస్తాడంట? ముందు ఆశీర్వాదం కాదు. ఏమిస్తాడంట? ముందు దీవెన కాదు. ఏమిస్తాడంటే ఆయన ముందు ఏమిస్తాడంట? మారు మనసు, పాప క్షమాపణ. ఈరోజు చాలా మందికి మారు మనసు లేదు. మారామంటూ మస్కా కొడతారు. ఆ మస్కాలోనే దేవుని మాట మరచిపోతారు. మారాలి మారాలి నా మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి. ఆ పరీక్షలోనే పాపాలను కడిగివేయాలి. మీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి. ఆ పరీక్షలోనే ఏంటంట? మారామంటూ ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు, లేదంటే మీరు వాలంటరీగా పనిచేస్తున్నారు, దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది, అవునా కదా? కానీ పాస్టర్ జీవితంలోకి వచ్చేసరికి క్వాలిఫికేషన్ అవసరం లేదు కదండి. కాబట్టి పాపం అంటే ఏంటి అంటే బైబిల్లో వివరిస్తాడు. ఇంకా ఆజ్ఞ అతిక్రమమే అంటే ఇలా చెప్పనివ్వండి. దేవుని మాట వినకపోవటమే, దేవుని వాక్యానుసారంగా జీవించకపోవటమే, ఏమండి, దేవుని అడుగు జాడలో వెళ్ళకపోవటమే పాపం.
సమూయేలు అంటాడు, నేను ప్రార్థన చేయకపోతే, ఇశ్రాయేలు కొరకు నేను ప్రార్థన చేయకపోతే పాపము నాకు కలుగునుగాక అంటాడు. ఈరోజు ప్రశ్న, ఏమండి, ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎటువంటి పరిస్థితులు మనం ఇరుక్కొని ఉన్నాం, ఎటువంటి స్థితిగతులు మనం బంధించేసి ఉన్నాయి. మనం మారామా? మనము మారుమనసు పొందామా? పాపక్షమాపణ పొందామా? వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 31 వచ్చిన మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 38 వచ్చిన మనం చూద్దాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13:38. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు. ఎవరి ద్వారా అంట? నెంబర్ 1, ఇఫ్ యు ఫాలో జీసస్, ద ఫస్ట్ బెనిఫిట్ యు విల్ గెట్. యేసుని వెంబడించడంలో వచ్చేటువంటి మొదటి ఆ బెనిఫిట్, లాభం ఏంటి తెలుసా? లాభం ఏంటి తెలుసా? లాభం ఏంటి తెలుసా? యేసు ప్రభుని ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొంటాము, లాభం లేకుండా కొంటామా? కదా, 1+1 ఆఫర్ కదా, ఏదో ఒకటి. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఒక వివాహం జరుగుతుంది. ఎందుకు చేసుకుంటారు వాళ్ళు? కట్నం 1,00,000 అడతారు, 1,00,000 అడతారు కట్నం. వాళ్ళు మన 50,000 40,000 ఇస్తా అన్నారా? అవునా కదా? ప్రతి దాంట్లో కూడా మన లాభాన్ని చూస్తామో చూడమా? యేసుక్రీస్తుని వెంబడించడంలో, యేసుక్రీస్తుని అంగీకరించడంలో మొట్టమొదటి లాభం ఏమిటంటే మీకు పాపక్షమాపణ. ఏంటంట? భార్యాభర్తలు చాలా మంది ఒకరినొకరు క్షమించుకోలేని వాళ్ళు, విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య క్షమాపణ లేకుండా దూరంగా జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ బైబిల్ సెలవిస్తుంది మధ్యాహ్నకాల సమయంలో. బైబిల్ ఏం చెప్తుందంటే, ద ఫస్ట్ బెనిఫిట్, ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, హీ విల్ ఫర్గివ్ ఆల్ యువర్ సిన్స్. ఏంటంటే ఆయన నీ పాపాలన్నీ క్షమించేవాడు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో నాకైతే కావాలన్న పాప క్షమాపణ. మరి మీకు ఎంతమంది కావాలో నాకైతే తెలియదు, కానీ పాప క్షమాపణ చాలా ప్రాముఖ్యం. నేను ఎంత బలాఢ్యుడైనా, ఎంత బలము కలిగి ఉన్నా, ఏమండి మీకు తెలుసో తెలీదు, రవయ్య గారు ఎంత ఆరోగ్యవంతుడంటే ఉదయం 5 km కొడతాడు, సాయంత్రం 5 km కొడతాడు. ఎక్కడంది? ఉదయం 5 km. నేనే భయపడేవాడిని, 5 కిలోమీటర్ నడుస్తారా గారు అనేవాడిని. కానీ ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టదా? బలవంతుడే, ఆరోగ్యవంతుడే. ఇక్కడ కూర్చొని ఎవరమైనా సరే, నీకు బలం ఉండొచ్చు, నీకు ధనం ఉండొచ్చు, నువ్వే పొజిషన్ ఉండొచ్చు, యేసుక్రీస్తు జీవితం లేకపోతే రేపు నీది కాదు సహోదరి సహోదరుడా. టుమారో ఇస్ నాట్ యువర్స్, టుడే ఓన్లీ యువర్స్. ఈరోజు నీది. మార్పు అనేది దేవుడు నీ చేతిలో పెడుతున్నాడు. మొదటి బెనిఫిట్ దేవుడు చేరేదంటే పాప క్షమాపణ. బైబిల్లో వాక్యాలు చూద్దాం. Let us see the verses. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4. ఆకాశ క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేదు అనెను. అపోస్తల కార్యములు 4:12. మరి ఎవని వలన రక్షణ కలుగదు, మరి ఎవని వలనను రక్షణ కలుగదు. There is no salvation from anyone else, only by Jesus. The name Jesus is enough. యేసుక్రీస్తు నామము సరిపోతుంది. యేసుక్రీస్తు నామం ఏం చేస్తుందంట? రక్షణ తెస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో మనకు ఇల్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ లోకంలో మనకు హోదా ఉండొచ్చు, హోదా లేకపోవచ్చు. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇఫ్ యు యాక్సెప్ట్ జీసస్, యు హ్యావ్ హోమ్ ఇన్ హెవెన్. నీకు పరలోకములో దేవుడు బంగారముతో వేసిన దారులు, రోడ్ల మీద నీకు ఒక మంచి ఇల్లును దేవుడు కట్టి ఉంచాడు. వీఆర్ బిలాంగ్స్ టు ద హెవెన్, నాట్ హియర్. మనము పరలోక వాసులమే కానీ భూలోక వాసులము కాము. ఈ భూలోకంలో కొంతకాలం మనం ఉంటాం. ఈ లోకంలో ఉన్నత కాలం మనము క్రీస్తును ప్రతిబింబం చేయాలి. వి షుడ్ షో ద క్రైస్ట్, ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును మనం ప్రతిబింబం చేయాలి. కానీ ఈ రోజున ఎవరిని ప్రతిబింబం చేస్తున్నారు? ఎవరిని? సేవకులుగా ప్రశ్నించుకున్నాం. మనం ఎవరిని చూపిస్తున్నాం, ఎవరిని వెంబడిస్తూ ఉన్నాం? ఆలోచన చేయండి. ఏమండి, మనం యేసుని వెంబడిస్తున్నామా? యేసుని ప్రతిబింబం చేస్తున్నామా? యేసయ్య ప్రతిబింబాన్ని మనం చూపిస్తున్నామా సేవకులుగా? ఈ రోజున అన్ని మారిపోతూ ఉన్నాం. ఏమండి, ప్రతిదీ కూడా ఎలా అయిపోతుందంటే కమర్షియల్ అయిపోతుంది. ప్రతిదీ కూడా ఏమండి, సేవకులకి ఒక ఆలోచన లేదు, ఒక విధానం లేదు.
అరే ఒక సిద్ధాంతం లేదు, ఏమండి ఒక గురి లేదు. ఏమండి ఎవరు వచ్చినా, ఏ పాస్టర్ వచ్చినా అసలు వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ ఉండదు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు, ముందు వెనక రెవరెండ్ పెట్టుకుంటారు, బిషప్ పెట్టుకుంటారు. వాళ్ళు కూడా మన సేవకులుగా పొగుడుతుంటాం, వాళ్ళని వెంబడిస్తుంటాం, వాళ్ళు ఏదో ఇస్తున్నారని చెప్పేసి దానికోసం పరిగెడుతూ ఉంటాం. దేవుడి పొద్దున ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ఇప్పుడు నాకు టీ ఇచ్చారండి, టీ నేను సగం తాగాను, మీకు ఇస్తే తాగుతారా? మీరు తాగుతారా? తాగుతారు, నువ్వు తాగుతారు, ఎవరు తాగుతారు? నా భార్య మాత్రం తాగుతుంది, నా బిడ్డలు తాగుతారు, లేదా మా నాన్న తాగుతాడేమో. ఎవరు తాగుతారు? తాగుతారు మీరున్నా? ఆయన మరి ఈ లోకంలో నువ్వు ఇష్టానుసారంగా జీవించి బ్రతికి నా ప్రాణము తినుము తాగుమును సుఖించి ముసలితనం వచ్చేసరికి నేను బిషప్ రెవరెండ్ మీకు బట్టలు ఇస్తున్నారు అనండి, ఎట్లా వెళ్తున్నారు మరి మీరు? ఎట్లా వాళ్ళతో మీరు చేస్తున్నారు మీరు? అస్సలు పరిశుద్ధత ఎక్కడుందా? వేర్ ఇస్ ద హోలీనెస్? హోలీనెస్ ఆఫ్ గాడ్ ఎక్కడుంది? రాజ్ కుమార్ గారిని మీరు న్యూ లైఫ్ మినిస్టర్ కొట్టుకుంటే మీరు చూస్తే యూట్యూబ్లో వస్తుంది. రాజ్ కుమార్ గారు ఢిల్లీలో ఉంటారు, బ్రాహ్మణ కుటుంబంలో వచ్చారు ఆయన. ఏమండి ఆయన ఆఫీస్లో ఉంటుండే యేసుప్రభుని తెలుసుకున్నాడు, అన్ని విడిచిపెట్టాడు, యేసుప్రభుని నమ్మేసిన గొప్ప సేవ చేస్తున్నాడు. ఈ రోజున ఏం చేస్తున్నాం మనము? ఏమండి ఏం చేస్తున్నాం? ఆఫ్ కోర్స్ ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేస్తున్నావేమో, ఉద్యోగంలో కూడా క్రీస్తును ప్రతిబింబింప చేయాలి. మనం ఉద్యోగంలో క్రీస్తును ప్రతిబింబింప చేస్తున్నామా? ప్రశ్న. వేర్ ఎవర్ వి ఆర్ వి షుడ్ షో క్రైస్ట్ హిమ్సెల్ఫ్ త్రూ అవర్ లైఫ్. ఈ రోజున మనం ఏమవుతుందంటే చాలా ఈజీ అయిపోయిందండి సేవకుడు అంటే. ఏమండి సేవకుడు అంటే భయం లేదు, వణుకు లేదు. ఏమండి ఆలోచించేయండి, చాలా ఈజీగా ఈ నాలిక అబద్ధం ఆడేస్తుంది. ఏమండి నరవై నాలిక ఏమని చేస్తుందంట? ఆలోచించేయండి. రేపు పొద్దున మీరే దేవుని లెక్క అప్పగిస్తారు. నువ్వు అప్పగించాలి, ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు. ఈ దేవుడు చూడలేదు అనుకో వచ్చావు నువ్వు. చాలా జాగ్రత్తగా ఉండాలా, జ్ఞానంతో ఉండాలా. ఇష్టానుసారంగా చేస్తే నీ ఇంట్లో ఇష్టానుసారం చేసుకో, కుదిరిద్ది. ఇది ఎవరిది? దేవుడిది. ఇది దేవుని ఇల్లు. దీనికోసం ఏం చేశావు? నీ రక్తం పెట్టావా? నీ ప్రాణం పెట్టావా? వాక్యం సెలవిస్తుంది, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేనింది పెట్టాడో అందులో మీరు భయముతో వణుకుతో కొనసాగించాలి తప్ప నీ ఇష్టం నీ పెత్తనం పనికిరాదు. ఇక్కడ ఖచ్చితంగా తప్పించుకోలేదు ఎవరు కూడా. ఈ చేతితో ఎంతో మందికి వేలు ఇచ్చాడు, మందిరాలు కట్టుకుంటాను. అది నువ్వు నీ ఇష్టం, దేవుని లెక్క అప్పగించుకోవాలి. ఒక సేవకుడు మందిరం కట్టుకునే డబ్బులు ఇస్తే వాళ్ళ ఇంట్లో వాడుకున్నారు, 20,000 ఇచ్చారు, 20,000. ఆలోచన చేయండి, ఎవ్వరు తప్పించుకోలేరు. అయ్యో ప్రభు మాకు తెలియదు, మాకు చెప్పలేదండి. కుదరదు. వాళ్ళు నేర్చుకునేటప్పుడు నేర్పిస్తారు, నేర్పిస్తారు. నేర్చుకున్న తర్వాత తప్పు రాస్తే కుదిరిద్దా? పాస్ అవుతావా? లేదో. కృపదేవుడు ఎందుకు ఇచ్చాడంటే పాపమును జయించడానికి కానీ పాపమును చేయడానికి లైసెన్స్ కాదది. ఈ రోజున ఇష్టానుసారం అయిపోయింది. దేవుని భీతి భయం లేదు. దేవుడు నన్ను చూస్తున్నాడే అన్న భయం కూడా ఎవరికి లేదు. ఇది నా సంఘం కాదు, ఇది దేవుని సంఘం అని. ఏమండి ఇది దేవుని పరిచర్య అని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళి చేస్తాను, ఏ పరిచర్యకి వెళ్ళి చేస్తాను, ఎవరి దగ్గరికి వెళ్ళి చేస్తాను. ఇది దేవుడిది అని మీరు అడగండి, క్రాంతికరణ అడగండి. ఎంతో శ్రమించాం. క్రిస్మస్ వీఆర్ సీయింగ్. బైబిల్ సెలవిస్తుంది, వాక్యం చెబుతుంది. చూద్దాం, వాక్యం సెలవిస్తుంది. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలన కానీ ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడి ఏ నామం వల్ల మరి ఏ నామమున రక్షణ పొందలేము. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు. వాక్యం సెలవిస్తుంది. వై జీసస్, వై వీఆర్ హియర్, ఎందుకు మనం ఇక్కడ ఉన్నాము అంటే ఏమండి పాపముల నుండి విడిపించాలి. నీలో ఉన్నటువంటి ఆ యొక్క మరి పరిస్థితులు గల కారణము, నీలో ఉన్నటువంటి శ్రమ గల కారణము, నీలో ఉన్న ఇరుకు గల కారణము, నీలో ఉన్న అనారోగ్యం గల కారణము, నీలో ఉన్న ఇబ్బందులు గల కారణం ఏమిటి తెలిసిన? సిన్, పాపము. నథింగ్ దాన్ దట్, ఓన్లీ సిన్.
పాపము ఏం చేస్తుందంటే నిన్ను భ్రమపరుస్తుంది. పాపం ఏం చేస్తుందంటే అనారోగ్యంతో నింపేస్తుంది. పాపం ఏం చేస్తుందంటే నిన్ను భయభ్రాంతులకు గురి చేస్తుంది. పాపం ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని పాడు చేసేస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రిస్మస్ అనగా ఏమిటంటే పాపము నుండి విడిపింపబడుట. పాపముల నుండి విడిపించబడుట. నేను విడిపించబడ్డానా? నా తల్లిదండ్రులు విడిపించబడ్డారా? నా భార్య విడిపించబడిందా? నా భర్త విడిపించబడ్డా? నా అన్నదమ్ముల అక్కచెల్లెలు విడిపించబడ్డారా? ఒకవేళ వాళ్ళు ఇక్కడ చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వారి యొక్క నిత్యత్వం ఏమిటి? ఈ దేహంలో మనం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఉంటాం. ఆ తర్వాత మట్టికి వెళ్లాల్సిందే, చనిపోవలసిందే. అప్పుడు చనిపోయే ముందు ప్రభువా, ఆ యొక్క శిలువలో దొంగ యేసు ప్రభు చివరిలో అడిగాడు కదా, ఆయన పరలోకం ఇచ్చాడు కదా, నాకు ఇస్తాడంటే కుదరదు. వాడు శిలువలు అక్కడ ఉన్నప్పుడు ఆయన చూశాడు, ఆయన పడుతున్న బాధలు అక్కడ చూశాడు. అక్కడ వాడు పశ్చాత్తాపం చెందాడు. ఆయన గురించి అక్కడ సిలువలో విన్నాడు. కింద వాళ్ళందరూ ఏడుస్తున్నారు, అది ఏమేమి పాపం చేయాలి, సిలువే పడుతున్నాడు, ఈయన అన్యాయంగా సిలువేస్తున్నాడు అని చెప్పేసి ఆ దొంగ యేసుక్రీస్తు గురించి అక్కడ విన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు అన్నాడు, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు అతను పశ్చాత్తాపాన్ని చూచి, నిజమైన పశ్చాత్తాపాన్ని చూచి యేసే అన్నాడు, నాతో కూడా నేను పరదేశంలో ఉంటాను. ఇప్పుడు నువ్వు కూడా పోయేటప్పుడు యేసే గురించి మాట్లాడితే, అది లిఖించబడితే అప్పుడు నువ్వు పరలోకి వెళ్తావు. నీకు ఎన్నిసార్లు అంటాడు సామెతల గ్రంథంలో, ఎన్ని మారులు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనము. మనం ఎందుకంటారు ఆ మాట? బైబిల్ ఉంటే మాట్లాడారు. హఠాత్తుగా ఎన్ని మారులు గద్దించిన దేవుడు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, పాపముల నుంచి విడిపించబడాలి నువ్వు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈరోజు పాపం అంటే అయ్యో మేమేం చేయట్లేదు అనుకుంటాం. సెల్ ఫోన్లో వచ్చేసేసింది, చూడకుండా చిత్రాలు సెల్ ఫోన్లో చూస్తున్నాడు, మాట్లాడుకున్న మాటలు మాట్లాడుతున్నారు సెల్ ఫోన్లో. రహస్య జీవితం, రహస్య పాపము మనిషిని పాపము పెట్టేగిపోయి ఈ రోజున బంధించేస్తుంది. విడిపించబడ్డావా పాపముల నుండి? క్రిస్మస్ ఎందుకు అంటే నెంబర్ 1 పాపముల నుంచి విడిపింపబడటానికి. నెంబర్ 2 క్రిస్మస్ దేనికంటే చూద్దాం. నెంబర్ 2 ద క్రిస్మస్ ఎందుకు అంటే బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 verse 23 అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున పుట్టించెను. మరలా అతని సంతానము నుండి. హల్లెలూయా. నెంబర్ 2 ద క్రిస్మస్ బ్రింగ్స్ గాడ్స్ ప్రామిసెస్ కదా, దేవుని వాగ్దానం. నువ్వు ఒక్కసారి మారు మనసు పొందితే, పాపముల నుంచి విడిపించబడితే, పాపములు ఒప్పుకుంటే, పాపముల నుంచి బయటపడితే, దేర్ ఆర్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. దేవుని వాగ్దానాలు నీకు పట్ల ఎన్నో ఉన్నాయి. అబ్రహాము దేవుడు చెప్పాడు, నువ్వు నీ స్వస్థలను విడిచిపెట్టు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ తల్లిని విడిచిపెట్టు, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టు, నేను చెప్పిన పని చేస్తావా అన్నప్పుడు, అవును ప్రభు నేను చేస్తాను ప్రభు అని చెప్పేసి విడిచిపెట్టాడు. ఎప్పుడైతే మారాడు అబ్రహాము, ఎప్పుడైతే నడక ప్రారంభించాడు అబ్రహాము, God started to tell his promises. ఆయన వాగ్దానాలు చెప్పడము. He started to promise the promises. దేవుడు తన వాగ్దానం చేయడం ప్రారంభించాడు. అబ్రహాంతో వాగ్దానం చేయడం ప్రారంభించాడు. అబ్రహాం చెప్తూ ఉన్నాడు. అబ్రహాం 71 ప్రభువును గమనించడం ప్రారంభమైతే 100వ సంవత్సరానికి కుమారుని ఇస్తున్నాడు. ఆస్తిపాస్తులు పెంచుతున్నాడు, అన్ని పెరిగిపోతున్నాయి. He was totally changes. ఆలోచన చేయండి, దేవుడు చెప్తున్నాడు, మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీరేం చేయాలంటే, మనము మారు మనసు పొందినంత పాపం నుంచి విడిపించబడిన తర్వాత దేవుని వాగ్దానాలు పట్టుకోండి. ఇప్పుడు ప్రశ్న ఈ సంవత్సరం కొరకైనా మీ వాగ్దానం ఏమిటి? ఎక్కడుంది? ఎక్కడో బైబిల్లో పెట్టేవాడు, ఇంట్లో పెట్టేవాడు, అక్కడ తలుచుకున్నామని. వెర్ ఇస్ యువర్ ప్రామిస్ ఆఫ్ గాడ్? దేవుని వాగ్దానం ఏంటి? మీ వాగ్దానం మీ పట్ల
నీకు దేవుడి వాగ్దానం ఇవ్వలేదా? ప్రతి ఒక్కరికి దేవుని వాగ్దానం ఉంది. ప్రతి ఒక్కరి పట్ల గాడ్ హ్యాస్ ఏ ప్రామిసెస్. ప్రతి ఒక్కరికి బైబిల్లో మీరు చూడండి, ఏమండి, దేవుడు అందరికీ వాగ్దానం చేస్తున్నాడు, వాగ్దాన భూమి ఇస్తూ ఉన్నాడు. గాడ్ హ్యాస్ ప్రామిస్ ఫర్ యూ. దేవుడి కోసం వాగ్దానాలు కలిగి ఉన్నాడు. ఆలోచన చేయండి. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించెను. తన వాగ్దానము చొప్పున. ఒకవేళ మన వాగ్దానాలు చేసి మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఒకవేళ మన వాగ్దానం చేసేసి అబద్ధం ఆడొచ్చాము, దేవుడు తన వాగ్దానం గురించి అబద్ధం ఆడేవాడు కాదు. కాబట్టి ప్రశ్న, సేవకులంగా ప్రశ్న, మీ పరిచర్య కొరకైన దేవుని వాగ్దానం ఏమిటి? ఆ వాగ్దానం ఎంతవరకు వచ్చింది? కొంచెమైనా నెరవేరిందా? విశ్వాసంగా మన పట్ల వాగ్దానం ఏమిటి? ఆ వాగ్దానం నెరవేరిందా? ఎక్కడున్నా మనం ఆ వాగ్దానంలో ఇప్పుడు? అసలు వాగ్దానం లేదు, ఏమీ లేదు. ఏదో ప్రార్థన, ఈరోజు గ్రాండ్ క్రిస్మస్ అంటే వచ్చాము, కూర్చున్నాం, విన్నాం, వెళ్ళిపోయామా. మరలా మన పొలం మనం పోతాం, మన పనులు మన అబద్ధాలు మన ఇష్టానుసారం జీవితం మన ఇష్టానుసారం. మీరు ప్రత్యేకించబడ్డవారు, యేసే రక్తంలో కడగబడ్డవారు. యేసే సిలువలో he shed his blood on the cross for all of us. You were cleansed by his blood. ఆయన రక్తంతో మీరు కడగబడ్డారు. ఆయన రక్తంలో మీరు ఉంటూ ఉన్నారు. ఆయన భద్రతలో, ఆయన వలలో మీరు ఉంటూ ఉన్నారు. మీరు ఆయన గురించి ఆలోచన చేయాలి. ఆయన వాక్యములో ఎన్నో వాగ్దానాలు మన కోసం ఉంచాడు. He has so many promises for us. మన కోసం ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, కానీ మనకేమో వాటి గురించి పట్టించుకోం. మనం ఎప్పుడు భూ సంబంధమైన ఆలోచనలే కలిగి ఉంటాం, ఈ లోక సంబంధమైన ఆలోచనలే కలిగి ఉంటాం. లెట్ us see some verses. కొన్ని వాక్యాలు చూద్దాం, బైబిల్లోనికి వెళదాం. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 32వ వచనం. 13వ అధ్యాయం 32వ వచనం. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని. హల్లెలూయా, మేఘమును. హల్లెలూయా. ఏంటంట? దేవుడు ఎవరు చేశాడంట? పితరులకు చేసిన వాగ్దానం. చాలా ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఏమండి వాగ్దానాలు కలిగి ఉన్నాడు. God has promises for all of us. Every scripture His promise for us. ప్రతి వాక్యము, ప్రతి మాట మన కొరకు దేవుని వాగ్దానం. దాన్ని మనం నమ్మగలమా? దాన్ని మనం పట్టుకోగలమా? మన జీవితానికి అన్వయించుకోగలమా? ఆయన వాగ్దానము చేసిన వాడు. నీకోసం ఆయన ఆ వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, కానీ నువ్వు ఏవి పట్టుకోవు, నువ్వేవి అనుసరించవు. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థ వచ్చి ఉన్నది, ఆయన వాగ్దానం. కానీ నువ్వు నమ్మవాయే. నమ్మితే ఖచ్చితంగా నమ్మవానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తాను. నమ్మవాయే. ఏమండి, ఆలోచన చేయండి. మేము మొన్న నవంబర్ 31వ తారీఖున ఢిల్లీ వెళ్ళాం. చాలామంది చూస్తుంటారు నా వాట్సాప్ స్టేటస్లో. ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళాం. ఫస్ట్ టైం పాస్టమ్ గారు, షైని, రైని విమానం ఎక్కాం. పాస్టమ్ గారు ఇట్లా విమానంలో కూర్చున్నారు. కూర్చొని చేశారంటే షైని మా పక్కన రైని కూర్చోండి. రైని చేయి గట్టి పడి కళ్ళు మూసుకున్నట్లాగా. ఎందుకోసం? విమానంలో వైద్యుల భయంతో. కానీ దేవుడు వాగ్దానం ఏంటంటే మీరు వెడతారు, విమానంలో తిరుగుతారు, అనేక ప్రాంతాలు దర్శిస్తారు. చక్కగా రైని అయితే ఆమెకి 9 years. విండో పక్కన ఇట్లా కూర్చొని ఇట్లా కింద చూస్తా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. కింద చూసి భూమి అంతా బాల్ లాగా చిన్న కనబడుతుంది, మొత్తం పైకి వెళ్ళిపోతుంది. దేవుడు మన పట్ల వాగ్దానాలు చేశాడు. చక్కగా ఢిల్లీ వెళ్ళాం, ఆగ్రా వెళ్ళాం, అన్ని తిరిగాం, చక్కగా రెస్ట్ తీసుకున్నాం, దేవుని పరిచయంలో పాల్గొన్నాం, ప్రార్థనలో పాల్గొన్నాం. అక్కడ వారం రోజులు చక్కగా దేవుని సన్నిధిలో గడిపాం. ఆలోచించేయండి, దేవుడు మన పట్ల వాగ్దానం కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి దేవుడు తన యొక్క వాగ్దానాలు ఉన్నాయి, కానీ మనం నమ్మవాయే. నమ్మినా కానీ మనకే జరిగింది అనుకుంటామే. వాక్యం సెలవిస్తుంది. దేవుడంట ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన వాగ్దానమును ఆయన మర్చిపోలేదు.
ఏమండి, గతించిన వారికి ఆయన వాగ్దానం నెరవేరితే సజీవమైన మనకి ఇంకెంతగా నెరవేరాలి? ఏమండి, మన కోసం ఆయన రక్తం కార్చాడు. వాళ్ళు యేసేను చూడలా, యేసే తర్వాత మనం ఉన్నాం, యేసేను మనం చూస్తూ ఉన్నాం, వాక్యంలో ఆయన గురించి వింటూ ఉన్నాం. వాళ్ళకి వేరేమీ లేవు, మనకు అన్ని ఇచ్చాడు దేవుడు. ఇక మనం ఎంతగా నమ్మాలి? ప్రశ్న. ఏమండి, నువ్వేం చేస్తున్నావు అంటే చూసే వాటిని నమ్ముతున్నావు కానీ చూడని వాటిని నమ్మటం లేదు. దేవుని వాక్యాన్ని అసలు నమ్మటం లేదు. దేవుని వాక్యము నమ్మదగినది. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు. కాబట్టి ఇంకా వాక్యాలు చూస్తే ఆశ్చర్యపోతాం. చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10 verse 23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుని, మనము ఒప్పుకున్నది ఏదైతే ఒప్పుకున్నామో, దేవుడు ఏది చేస్తా నమ్ముతున్నామో దాన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. 2వ కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. 2 Corinthians chapter 1 verse 20. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి, అవును అని ఉన్నవి. ఆలోచించండి, ఈ వాక్యం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎన్నో వాగ్దానాలు నీ పట్ల కలిగి ఉన్నాడు. ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు కూడా. దేవుడు ఫెయిల్ అవ్వలా, నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు నమ్మలేకపోయావు. దేవుడు నాకు ఎప్పుడో చెప్పాడు, నాకు 2006లో చెప్పాడు, 2010లో నువ్వు విమానం ఎక్కుతారా అని చెప్పాడు. నేను నమ్మాను. నమ్మకోకుండా ఉండలే. నేను నమ్మాను. కానీ నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. 2007లో వచ్చిన అవకాశాలు, 2008లో వచ్చి, 2009లో వచ్చినాయి. దగ్గరగా వాటికి ఆ వీసాల ఖర్చులకి దగ్గరగా 2-3 లక్షలు ఖర్చు పెట్టుంటారు. కానీ దేవుడు చెప్పాడు 2010లో మాత్రమే ఎక్కుతావు విమానం అన్నాడు. నేను 2007లో ప్రయత్నం చేశాను, 2008లో ప్రయత్నం చేశాను, 2009లో ప్రయత్నం చేశాను. ఇన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా అన్నీ ఫెయిల్ అయిపోయాయి. దగ్గరగా 6 స్టాంపులు పడ్డాయి, వీసా రిజెక్టెడ్. 2010 వచ్చింది, ఊరికి నేను ఇంటర్వ్యూ కూడా వెళ్ళా, అప్లై చేశా, వీసా వచ్చేసేసి. దేవుని వాగ్దానం నీ పట్ల, దేవుని వాగ్దానం ఏమిటి? నీ బిడ్డల పట్ల దేవుని వాగ్దానం ఏమిటి? నీ బిడ్డల భవిష్యత్తు కొరకైన దేవుని వాగ్దానం ఏమిటి? నా కొడుకుల్ని బాగా చదివించుకోవాలి, నా కూతుర్ని బాగా చదివించాలి, వారు గొప్ప ప్రయోజకులను చేయాలి, వారిని పాస్టర్ చేయాలి. మా దగ్గర ఒక అంకుల్ ఉన్నారు, జ్యోతిబాబు అంకుల్ అని చెప్పేసి. ఆయన చెప్తుంటే ఆశ్చర్యపోయాను. సభలో వచ్చి ఆయన చెప్తున్నారు, నా కొడుకుని ఒక కుమారుని డాక్టర్ చేశాను, ఒక కుమారుని పాస్టర్ చేశానని చెప్తున్నాను. డాక్టర్ నా కుమారుడికి కూడా ఏం చెప్తున్నాడు తెలిసిన? అయ్యా నువ్వు సేవ చేస్తూ డాక్టర్ పని చేయాలని చెప్తున్నాడు. ఎవరికి నా గురి ఇక్కడ కూర్చున్నా మనకి, ఎవరికి ఆలోచన వింటున్నా మనకి, మన పిల్లలను దేవుని సేవకులు చేయడానికి, మన పిల్లలకి మంచి చదువులు ఇవ్వడానికి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎంతమంది మేము ప్రయాసపడుతున్నాము, ఎంతమంది మేము ప్రార్థన చేస్తున్నాము, ఎంతమంది మేము దేవుని వాగ్దానాలు నమ్ముతూ ఉన్నాము. ప్రశ్న, ఎంతమంది? మీ అందరూ తెలుసు మన పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు. నేను చెప్పనవసరం ప్రత్యేకంగా. ఏమండి, మరలా మనం ఏం చెప్తాము? మేము బ్రతికేది మా బిడ్డల కోసమే కదండి, వాళ్ళ కోసమే ఈ కష్టం అంతా, వాళ్ళ కోసమే ఈ ప్రయాసం అంతా అంటాం. కానీ వారి భవిష్యత్తును మనం కోరుకున్నామా? వారు బాగా వర్ధిల్లాలని మనం కోరుకున్నామా? వారు బాగా చదవాలి, వాళ్ళ యొక్క జీవితాలు మారిపోవాలి. మనం పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు, మనం వెళ్ళినటువంటి నొప్పి వాళ్ళు వెళ్ళకూడదు. వాళ్ళు ఉన్నతంగా ఉండాలి, వాళ్ళు చదివించాలి. చక్కగా ప్రభుత్వం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చక్కగా మంచిగా అన్ని వస్తువులు ఇచ్చారు. మొత్తం ఆనాడు ఈనాడు అని చెప్పేసి బళ్ళు మొత్తం కూడా మారిపోయాయి. విద్య మారిపోతుంది, అన్నీ మారిపోతున్నాయి. ఎవరు యూనిఫామ్ వచ్చేసేసింది కదా, మంచిగా అన్నీ మారిపోతున్నాయి. ఇంగ్లీష్ బోధ వచ్చేసేసింది. ఎక్కడున్నారు ఇంకా మన పిల్లలు? మీకు తెలుసు తెలియదు, ఈరోజు ఎగ్జామ్ అని చెప్పేసి పాస్టర్ గారు మీరు రావాలి, వాళ్ళు రావడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళు 4 రోజుల నుంచి ప్లాన్, నెల కాదు దగ్గరగా 5-6 నెలల నుంచి అనుకుంటున్నారు పాస్టర్ గారు, శైలి గారి. ఇదిగో క్రిస్మస్, సెమీ క్రిస్మస్కి మేము వస్తాము, బీర్నెనిపల్లిలో ఉంటాం, రావులపురంలో ఉంటాం, 2 రోజులు మేము గడుపుతామని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. వాళ్ళు చివరికి ఏమైందంటే
నిన్న ఈరోజు షైనింగ్ ఎగ్జామ్ అంట 9th క్లాస్ వాళ్ళకి. ఇక పాస్ ఏముంది అమ్మ రెండమ్మ వెళ్దామంటే ఎక్కడికి వచ్చేది షైనింగ్ ఎగ్జామ్ అయితే. అవునా కదా, భార్య మాట వినాలి కదా. లేదమ్మా రమ్మంటే కుదరదు, ఎందుకంటే ఆమె భవిష్యత్, అది ఆమె భవిష్యత్. ఆలోచన చేయండి, మన పిల్లల కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం, మన దేవుని కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం, మన దేవుని రాజ్యం కోసం, పరలోకం కోసం మనం ఎంతగా శ్రమిస్తూ ఉన్నాం, ఎంతగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా మా ప్రాంతాన్ని దర్శించండి, మా రాష్ట్రాన్ని దర్శించండి, మా దేశాన్ని దర్శించండి, ఒమిక్రాన్ నుంచి మమ్మల్ని భద్రపరచండి, రాబోతున్న తెగుళ్ళ నుంచి, రాబోతున్న వరదల నుంచి మమ్మల్ని కాపాడనయ్యా. ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్తరాయణ వరదలు కడప వాళ్ళే కదా, చిత్తూరులే కదా, అనంతపురం వాళ్ళే కదా, మనకేమైంది, మనం బాగానే ఉన్నాం కదా. ఎంతమంది ప్రయాసపడుతున్నారు, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఏమండి ఆ రోజు చెప్పారు 5వ తారీఖు 4వ తారీఖు అనుకుంటా, డిసెంబర్ 4వ తారీఖు చెప్పారు. మేము అప్పుడు ఢిల్లీలో ఉన్నాం. టీవీలో న్యూస్ కూడా చెప్పారు. టీవీ వాళ్ళు చేస్తే మంచి పని. టీవీలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే న్యూస్ ఛానల్ వాళ్ళు ఏదైతే ప్రభుత్వం చెప్తుందో వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు ఛానల్స్ ద్వారా. వాళ్ళు ఏం చెప్పారు ఆ రోజునంటే నేను అప్పుడేమవుతుందంటే ఏమండి ఆ తుఫాన్ అంట భయంకరమైన తుఫాను. ఆ తుఫాన్ ఏం చేస్తుందంటే ఏమండి భయంకరమైన తుఫాను విశాఖపట్నం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ముందుగానే ఈ రోజు మిస్తలుగానే రేపు పొద్దున స్కూల్ మొత్తానికి సెలవులు ఇచ్చేసారు. నేను ఢిల్లీలో ఉన్నాను. ఏంటి ప్రభా ఈ తుఫాన్ వస్తుంది, ఎందుకంటే మేము వైజాగ్ ఉన్నాం కాబట్టి నాకు తెలుసు. వైజాగ్ ఉన్నప్పుడు మేము ఎన్నోసార్లు ప్రార్థన చేశాం. తుఫాను సముద్రం మీదకి వచ్చిందని చెప్పగానే యేసుక్రీస్తు నామములో బంగాళాఖాతం మీద ఆ యొక్క తుఫానా బంగాళాఖాతం కలిసిపో అని ప్రార్థన చేశాం. అంతే వెళ్ళిపోయింది. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర, ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకక్కడే ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఇది బంగాళాఖాతంలో వెళ్ళిపోవాలని అని చేస్తున్నాం. ఢిల్లీలో ప్రార్థన. ఏమని తెలుసా తుఫాన్ వచ్చిందా రాలా, జోవాద్ అంట, దాని పేరు కూడా పెట్టారు, జోవాద్ అనే తుఫాన్ వెళ్ళిపోయింది. కాబట్టి సేవకులంగా విశ్వాసంగా ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం, మనం ఉన్నది దేనికోసము మనం చూస్తూ ఉన్నాం కదా. ఏమన్నా ఈరోజు నా గ్రామాలు దత్తత తీసుకున్నారు. మరి దేవుడు నీకు ఈ గ్రామం ఇచ్చాడు. నీ గ్రామం కోసం సేవకుడు నువ్వేం చేస్తూ ఉన్నావు, నీ కుటుంబం కోసం సేవకుడు నువ్వేం చేస్తూ ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు ప్రతినిత్యము. గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, గ్రామంలో ప్రజలందరూ బిడ్డలు బాగా చదువుకోవాలని, ప్రయోజకులు కావాలి, మన గ్రామాలు వర్ధిల్లాలని, ఏమని ఏ కాలంలో ఆ కాలము బాగా రావాలని, వర్షాకాలంలో వర్షాలు పడాలని, ఏమని చలికాలంలో చలి ఉండాలా, ఉండకూడదు. రాత్రి మేము పడుకోలేకపోయాం చలికి, 16 డిగ్రీల రాత్రి అల్లాడిపోయాం. షట్టర్లు తీసుకుని అన్ని తెచ్చుకున్నాం, మర్చిపోయాం వాళ్ళ ఇంటికాడ. ఏం తెచ్చుకోవాలా ఏమండి, చలి రాత్రి 16 డిగ్రీలు, పొద్దున 7 గంటలకు కూడా 15 డిగ్రీలు ఉంది. మీరు చూడగా అవి కొలతలు మేము చూసాం. రాత్రి ఢిల్లీలో ఎంత ఉందో రాత్రి అంత ఉంది ఇక్కడ చలి. నేను చూశాను, ఢిల్లీలో 15 డిగ్రీలు ఉంది. అదే చలి రాత్రి ఇక్కడ చూశాను నేను. కాబట్టి చాలా చలేసింది. చాలా ప్రాముఖ్యం. ఏ కాలం ఆ కాలము మనము ప్రార్థన చేయాలి సేవకులంగా. ఏమండి పంటలు పండాలని ప్రార్థన చేయాలి, పంట సమృద్ధిగా చేతి రావాలని ప్రార్థన చేయాలి, ఆ పంట మంచి గిట్టుబాటు ధర రావాలని ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు బాగుండాలని ప్రార్థన చేయాలి, నిస్వార్థముగా ఉండాలి. ఉంటున్నామా మనం ఆలోచన చేయాలి. కాబట్టి దేవుని వాగ్దానాలంట 2 కొరింథీ చాప్టర్ 1:20 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకున్నాము. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్ని క్రీస్తునందు అవునున్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. 3వది చూసుకొని ముగించేసుకుందాం. ఎంతమందికి ఆకలి అవుతుంది, ఎంతమందికి ఆకలి కావట్లేదు, ఆకలి కావాలని చెప్తే గంటసేపు కూర్చున్నాం, పర్లేదు. ఎంతమందికి ఆకలి కావట్లేదు, వెరీ గుడ్. అయితే అందరూ కూర్చున్నాం. 3వది లెట్ us see book of Acts chapter 3:26. 3వ చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణ్ణి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట
నీ యొద్దకు పంపినని. ఏంటంటే మూడోది ఏంటంటే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మలుచడం వలన మిమ్మును ఆశీర్వాదించి. హల్లెలూయా. ఏంటంట ఆశీర్వాదం. మూడోదిగా ఆశీర్వాదం. చెప్పండి పక్కన వాళ్ళతోటి, దేవుడిని పాపం నుంచి విడిపించును గాక. చెప్పండి పక్కన వాళ్ళతోటి, దేవుడు నిన్ను తన వాగ్దానంతో నింపును గాక. చెప్పడం పక్కన వెళ్తే, దేవుడు నిన్ను తన ఆశీర్వాదం నింపును గాక. ఇది చాలా ప్రాముఖ్యం. వీఆర్ ఎండింగ్ ద మెసేజ్. వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, దేవుడు యేసుని పంపించాడు ఎందుకోసం అంటే మనలందరినీ ఆశీర్వదించాడు. The blessing of God is the message. The blessing of God is the cross of Christ. దేవునికి ఆశీర్వాదం ఏమిటంటే సిలువ పడినటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సిలువ త్యాగం ఏం చేస్తుందంటే మళ్ళీ నేరుగా పరలోకానికి వెళ్ళడానికి దోహదపడుతుంది, నేరుగా దేవుని సన్నిధి చేయడానికి దోహదపడుతుంది, నేరుగా దేవునితో మాట్లాడడానికి దోహదపడుతుంది. దేవునికి ఆశీర్వాదం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మంచి ఆరోగ్యముతో నింపాలని కోరుతున్నాడు, పిల్లా పాపలతో నింపాలని కోరుతున్నాడు, మంచి గృహాలు మీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఏమంటే మీ యొక్క పంట పొలాలను ఆశీర్వదించాలని కోరుతున్నాడు, మీ బిడ్డలకు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలను కోరుతున్నాడు. దేవుడు ఆశీర్వాదించాలని కోరుతూ ఉన్నాడు. అనేకులు ఆశీర్వదించబడ్డారు, అనేక దేశాలు ఆశీర్వదించబడ్డాయి. కారణం ఏంటి తెలిసిన? వాళ్ళు దేవునికి మొదటి స్థానం ఇచ్చారు కాబట్టి. ప్రపంచ దేశాలు మనం చూస్తే ఆశ్చర్యపోతాం. కారణం ఏమిటి అంటే, ఏమండి ఇప్పుడు అమెరికా అందరికీ పెద్దన్న అయ్యాడు. ఎందుకయ్యాడు? ఎందుకంటే వాళ్ళ డబ్బుల మీద ఏముంటుందంటే వి ట్రస్ట్ ఇన్ గాడ్ అని, మేము దేవుని నమ్ముతున్నాం. ఏమండి వారి యొక్క దేశ ధర్మశాస్త్రము బైబిల్ పై కట్టబడింది. వాళ్ళు బైబిల్ నమ్ముతారు, యేసే నమ్ముతారు కాబట్టి వాళ్ళు అంతగా వర్ధిల్లారు, దీవించబడ్డారు. ఆలోచించి వాళ్ళ దేశంలో ఎట్లా ఉంటాయంటే ఇలా చప్పలు కొడితే తలుపు తెలుసుకొని అంట, అంత టెక్నాలజీ పెరిగిపోయినాడు. ఏమండి ఇజ్రాయేల్ దేవుడు ఆశీర్వదించాడు. చిన్న దేశమే, వాళ్ళు ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే యుద్ధాలు వస్తే 2-3 సంవత్సరాలు ఆ యొక్క బంకర్లో భూములలో ఉండిపోయి భుజించడానికి ఆహారం నీళ్లు సమకూర్చుకునే కెపాసిటీ వాళ్ళు కలిగి ఉన్నారు. ఇంకా మనకు తెలుసు, మనం చూసాం మే మాసంలో కదా, వాళ్ళ మీద 5,000 రాకెట్లు వచ్చాయి, 5,000 రాకెట్లు పడ్డాయి. ఏమైనా ధ్వంసమైంది ఆ దేశం? ఏమైనా దెబ్బతింది ఆ దేశం? వస్తున్నటువంటి ఆ రాకెట్లను ఆకాశంలో వీళ్ళు ఫెయిల్ చేశారు, కాల్ చేశారు. కారణం ఏమిటి? దేవుని యొక్క ఆశీర్వాదం. ఇలా ఉంటుంది దేవుని యొక్క ఆశీర్వాదం. ప్రశ్న, దేవుడు మనం అనుకుంటాం నేను పాపాలను విడిపించబడాలని చేద్దాం అంటే ఎవరెత్తాం? ఇప్పుడు దేవుడు మనం దీవించాలి, ఆశీర్వదించాలి, ఎంతమంది చేస్తామంటే 25వ వచనం, మోషే ఇతను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను వచ్చాడు. క్రిస్మస్ వీఆర్ సీయింగ్. బైబిల్ సెలవిస్తుంది, వాక్యం చెబుతుంది. చూద్దాం, వాక్యం సెలవిస్తుంది. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఎవరి వల్లను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను. కానీ ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడి ఏ నామం వల్ల మరి ఏ నామమున రక్షణ పొందలేము. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు. వాక్యం సెలవిస్తుంది. వై జీసస్, వై వీఆర్ హియర్, ఎందుకు మనం ఇక్కడ ఉన్నాము అంటే ఏమండి పాపముల నుండి విడిపించబడాలి. నీలో ఉన్నటువంటి ఆ యొక్క మరి పరిస్థితులు గల కారణము, నీలో ఉన్నటువంటి శ్రమ గల కారణము, నీలో ఉన్న ఇరుకు గల కారణము, నీలో ఉన్న అనారోగ్యం గల కారణము, నీలో ఉన్న ఇబ్బందులు గల కారణం ఏమి తెలిసిన? ద సిన్, పాపము. నథింగ్ దాన్ దట్, ఓన్లీ సిన్. పాపము ఏం చేస్తుందంటే నిన్ను భ్రమపరుస్తుంది. పాపం ఏం చేస్తుందంటే అనారోగ్యంతో నింపేస్తుంది. పాపం ఏం చేస్తుందంటే నిన్ను భయభ్రాంతులకు గురి చేస్తుంది. పాపం ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని పాడు చేసేస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రిస్మస్ అనగా ఏమిటంటే పాపము నుండి విడిపింపబడుట. పాపముల నుండి విడిపించబడుట. నేను విడిపించబడ్డానా? నా తల్లిదండ్రులు విడిపించబడ్డారా?
నా భార్య విడిపించబడిందా? నా భర్త విడిపించబడ్డా? నా అన్నదమ్ముల అక్కచెల్లెలు విడిపించబడ్డారా? ఒకవేళ వాళ్ళు ఇక్కడ చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వారి యొక్క నిత్యత్వం ఏమిటి? ఈ దేహంలో మనం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఉంటాం. ఆ తర్వాత మట్టికి వెళ్లాల్సిందే, చనిపోవలసిందే. అప్పుడు చనిపోయే ముందు ప్రభువా, ఆ యొక్క శిలువ దొంగ యేసు ప్రభు చివరిలో అడిగాడు కదా, ఆయన పరలోకి ఇచ్చాడు కదా, నాకు ఇస్తారంటే కుదరదు. వాడు శిలువలు అక్కడ ఉన్నప్పుడు ఆయన చూశాడు, ఆయన పడుతున్న బాధలు అక్కడ చూశాడు. అక్కడ వాడు పశ్చాత్తాపం చెందాడు. ఆయన గురించి అక్కడ సిలువలో విన్నాడు. కింద వాళ్ళందరూ ఏడుస్తున్నారు, అది ఏమేమి పాపం చేయదు, సిలువే పడుతున్నాడు, ఈయన అన్యాయంగా సిలువేస్తున్నాడు అని చెప్పేసి ఆ దొంగ యేసుక్రీస్తు గురించి అక్కడ విన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు అన్నాడు, అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు అతను పశ్చాత్తాపాన్ని చూచి, నిజమైన పశ్చాత్తాపాన్ని చూచి యేసే అన్నాడు, నాతో కూడా నేను పరదేశంలో ఉంటాను. ఇప్పుడు నువ్వు కూడా పోయేటప్పుడు యేసు గురించి మాట్లాడితే, అది లిఖించబడితే అప్పుడు నువ్వు పరలోకి వెళ్తావు. నీకు ఎన్నిసార్లు అంటాడు సామెతల గ్రంథంలో, ఎన్ని మారులు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనము. మనం ఎందుకంటారు ఆ మాట? బైబిల్ ఉంటే మాట్లాడారు. హఠాత్తుగా ఎన్ని మారులు గద్దించిన దేవుడు ఎన్నోసార్లు చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, పాపం నుంచి విడిపించబడాలి నువ్వు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈరోజు పాపం అంటే అయ్యో మేమేం చేయట్లేదు అనుకుంటాం. సెల్ ఫోన్లో వచ్చేసేసింది, చూడకుండా చిత్రాలు సెల్ ఫోన్లో చూస్తున్నాడు, మాట్లాడుకున్న మాటలు మాట్లాడుతున్నారు సెల్ ఫోన్లో. రహస్య జీవితం, రహస్య పాపము మనిషిని పాపము పెట్టేగిపోయి ఈ రోజున బంధించేస్తుంది. విడిపించబడ్డావా పాపముల నుండి? క్రిస్మస్ ఎందుకు అంటే నెంబర్ 1 పాపముల నుంచి విడిపింపబడటానికి. నెంబర్ 2 క్రిస్మస్ దేనికంటే చూద్దాం. నెంబర్ 2 ద క్రిస్మస్ ఎందుకు అంటే బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 వర్స్ 23 అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున అతని సంతానము నుండి. హల్లెలూయా. నెంబర్ 2 ద క్రిస్మస్ బ్రింగ్స్ గాడ్స్ ప్రామిసెస్ కదా, దేవుని వాగ్దానం. నువ్వు ఒక్కసారి మారు మనసు పొందితే, పాపముల నుంచి విడిపించబడితే, పాపములు ఒప్పుకుంటే, పాపముల నుంచి బయటపడితే, దేర్ ఆర్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. దేవుని వాగ్దానాలు నీకు పట్ల ఎన్నో ఉన్నాయి. అబ్రహాము దేవుడు చెప్పాడు, నువ్వు నీ స్వస్థలను విడిచిపెట్టు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ తల్లిని విడిచిపెట్టు, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టు, నేను చెప్పిన పనులు చేస్తావా అన్నప్పుడు, అవును ప్రభు నేను చేస్తాను ప్రభు అని చెప్పేసి విడిచిపెట్టాడు. ఎప్పుడైతే మారాడు అబ్రహాము, ఎప్పుడైతే నడక ప్రారంభించాడు అబ్రహాము, God started to tell his promises. ఆయన వాగ్దానాలు చెప్పడము. He started to promise the promises. దేవుడితో వాగ్దానం చేయడం ప్రారంభించాడు. అబ్రహాంతో వాగ్దానం చేయడం ప్రారంభించాడు. అబ్రహాం చెప్తూ ఉన్నాడు. అబ్రహాం 70 ప్రభువుని గమనించడం ప్రారంభమైతే 100వ సంవత్సరానికి కుమారుని ఇస్తున్నాడు. ఆస్తిపాస్తులు పెంచుతున్నాడు, అన్ని పెరిగిపోతున్నాయి. He was totally changes. ఆలోచన చేయండి, దేవుడు చెప్తున్నాడు, మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీరేం చేయాలంటే, మనము మారు మనసు పొందినంత పాపం నుంచి విడిపించబడిన తర్వాత దేవుని వాగ్దానాలు పట్టుకోండి. ఇప్పుడు ప్రశ్న, ఈ సంవత్సరం కొరకైనా మీ వాగ్దానం ఏమిటి? ఎక్కడుంది? ఎక్కడో బైబిల్లో పెట్టేవాడు, ఇంట్లో పెట్టేవాడు, అక్కడ తలుచుకున్నావని. వెర్ ఇస్ యువర్ ప్రామిస్ ఆఫ్ గాడ్? దేవుని వాగ్దానం ఏంటి? మీ వాగ్దానం మీ పట్ల మీకు దేవుడి వాగ్దానం ఇవ్వలేదా? ప్రతి ఒక్కరికి దేవుని వాగ్దానం ఉంది. ప్రతి ఒక్కరి పట్ల గాడ్ హ్యాస్ ఎ ప్రామిసెస్. ప్రతి ఒక్కరికి బైబిల్లో మీరు చూడండి, ఏమండి, దేవుడు అందరికి వాగ్దానం చేస్తున్నాడు, వాగ్దాన భూమి ఇస్తూ ఉన్నాడు. గాడ్ హ్యాస్ ప్రామిస్ ఫర్ యూ. దేవుడి కోసం వాగ్దానాలు కలిగి ఉన్నాడు. ఆలోచన చేయండి. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించెను. తన వాగ్దానము చొప్పున. ఒకవేళ
మన వాగ్దానాలు చేసి మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఒకవేళ తను మన వాగ్దానం చేసేసి అబద్ధం ఆడొచ్చాము, దేవుడు తన వాగ్దానం గురించి అబద్ధం ఆడేవాడు కాదు. కాబట్టి ప్రశ్న, సేవకులంగా ప్రశ్న, మీ పరిచర్య కొరకైన దేవుని వాగ్దానం ఏమిటి? ఆ వాగ్దానం ఎంతవరకు వచ్చింది? కొంచెమైనా నెరవేరిందా? విశ్వాసంగా మన పట్ల వాగ్దానం ఏమిటి? ఆ వాగ్దానం నెరవేరిందా? ఎక్కడున్నా మనం ఆ వాగ్దానంలో ఇప్పుడు? అసలు వాగ్దానం లేదు, ఏమీ లేదు. ఏదో ప్రార్థన, ఈరోజు గ్రాండ్ క్రిస్మస్ అంటే వచ్చాము, కూర్చున్నాం, విన్నాం, వెళ్ళిపోయామా. మరలా మన పొల పని మనం పోవటం, మన పనులు మనం, మన అబద్ధాలు మనవి, మన ఇష్టానుసారం జీవితం మన ఇష్టానుసారం. మీరు ప్రత్యేకించబడ్డవారు, యేసే రక్తంలో కడగబడ్డవారు, యేసే సిలువలో he shed his blood on the cross for all of us. You were cleansed by his blood. ఆయన రక్తంతో మీరు కడగబడ్డారు, ఆయన రక్తంలో మీరు ఉంటూ ఉన్నారు, ఆయన భద్రతలో, ఆయన వలలో మీరు ఉంటూ ఉన్నారు. మీరు ఆయన గురించి ఆలోచన చేయాలి. ఆయన వాక్యములో ఎన్నో వాగ్దానాలు మన కోసం ఉంచాడు. He has so many promises for us. మన కోసం ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, కానీ మనకేమో వాటి గురించి పట్టించుకోం. మనం ఎప్పుడు భూ సంబంధమైన ఆలోచనలే కలిగి ఉంటాం, ఈ లోక సంబంధమైన ఆలోచనలే కలిగి ఉంటాం. లెట్ us see some verses. కొన్ని వాక్యాలు చూద్దాం, బైబిల్లోనికి వెళదాం. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 32వ వచనం. 13వ అధ్యాయం 32వ వచనం. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని. హల్లెలూయా, మేఘమును. హల్లెలూయా. ఏంటంట? దేవుడు ఎవరు చేశాడంట? పితరులకు చేసిన వాగ్దానం. చాలా ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఏమండి వాగ్దానాలు కలిగి ఉన్నాడు. God has promises for all of us. Every scripture His promise for us. ప్రతి వాక్యము, ప్రతి మాట మన కొరకు దేవుని వాగ్దానం. దాన్ని మనం నమ్మగలమా? దాన్ని మనం పట్టుకోగలమా? మన జీవితానికి అన్వయించుకోగలమా? ఆయన వాగ్దానము చేసిన వాడు. నీకోసం ఆయన ఆ వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, కానీ నువ్వు ఏవి పట్టుకోవు, నువ్వేవి అనుసరించవు. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థ వచ్చి ఉన్నది, ఆయన వాగ్దానం. కానీ నువ్వు నమ్మవాయే, నమ్మితే ఖచ్చితంగా నమ్మవానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తాను. నమ్మవాయే. ఏమండి, ఆలోచన చేయండి. మేము మొన్న నవంబర్ 31 తారీఖున ఢిల్లీ వెళ్ళాం. చాలామంది చూస్తుంటారు నా వాట్సాప్ స్టేటస్లో. ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళాం. ఫస్ట్ టైం పాస్టమ్ గారు, షైని, రైని విమానం ఎక్కాం. పాస్టమ్ గారు ఇట్లా విమానంలో కూర్చున్నారు. కూర్చొని చేసినట్టే షైని మా పక్కన రైని కూర్చొని, రైని గట్టి పడి కళ్ళు మూసుకున్నట్లాగా. ఎందుకోసం? విమానంలో వైద్యుల భయంతో. కానీ దేవుడు వాగ్దానం ఏంటంటే మీరు వెళతారు, విమానంలో తిరుగుతారు, అనేక ప్రాంతాలు దర్శిస్తారు. చక్కగా రైని అయితే ఆమెకి 9 years, విండో పక్కన ఇట్లా కూర్చొని ఇట్లా కింద చూస్తా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. కింద చూసి భూమి అంతా బాల్ లాగా చిన్నగా కనబడుతుంది, మొత్తం పైకి వెళ్ళి. దేవుడు మన పట్ల వాగ్దానాలు చేశాడు. చక్కగా ఢిల్లీ వెళ్ళాం, ఆగ్రా వెళ్ళాం, అన్ని తిరిగాం, చక్కగా రెస్ట్ తీసుకున్నాం, దేవుని పరిచయంలో పాల్గొన్నాం, ప్రార్థనలో పాల్గొన్నాం. అక్కడ వారం రోజులు చక్కగా దేవుని సన్నిధిలో గడిపాం. ఆలోచించేయండి, దేవుడు మన పట్ల వాగ్దానం కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి దేవుడు తన యొక్క వాగ్దానాలు ఉన్నాయి, కానీ మనం నమ్మవాయే. నమ్మినా కానీ మనకే జరిగింది అనుకుంటామే. వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంట ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన వాగ్దానమును ఆయన మర్చిపోలేదు. ఏమండి, గతించిన వారికి ఆయన వాగ్దానం నెరవేరితే సజీవమైన మనకి ఇంకెంతగా నెరవేరాలి? ఏమండి, మన కోసం ఆయన రక్తం కార్చాడు. వాళ్ళు యేసేను చూడలా, యేసే తర్వాత మనం ఉన్నాం, యేసేను మనం చూస్తూ ఉన్నాం, వాక్యంలో ఆయన గురించి వింటూ ఉన్నాం. వాళ్ళకి వేరేమీ లేవు, మనకు అన్ని ఇచ్చాడు దేవుడు. ఇక మనం ఎంతగా నమ్మాలి? ప్రశ్న. ఏమండి, నువ్వేం చేస్తున్నావు అంటే చూసే వాటిని నమ్ముతున్నావు, కానీ చూడని వాటిని నమ్మటం లేదు. దేవుని వాక్యాన్ని అసలు నమ్మటం లేదు. దేవుని వాక్యము నమ్మదగినది,
ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు. కాబట్టి ఇంకా వాక్యాలు చూస్తే ఆశ్చర్యపోతాం. చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10 verse 23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుని, మనము ఒప్పుకున్నది ఏదైతే ఒప్పుకున్నామో, దేవుడు ఏది చేస్తాను నమ్ముతున్నామో దాన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. 2వ కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. 2 Corinthians chapter 1 verse 20. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి, అవును అని ఉన్నవి. ఆలోచించండి, ఈ వాక్యం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎన్నో వాగ్దానాలు నీ పట్ల కలిగి ఉన్నాడు. ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు కూడా. దేవుడు ఫెయిల్ అవ్వాలా, నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు నమ్మలేకపోయావు. దేవుడు నాకు ఎప్పుడో చెప్పాడు, నాకు 2006లో చెప్పాడు, 2010లో నువ్వు విమానం ఎక్కుతారని చెప్పాడు. నేను నమ్మాను. నమ్మకోకుండా ఉండలే. నేను నమ్మాను. కానీ నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. 2007లో వచ్చిన అవకాశాలు, 2008లో వచ్చి, 2009లో వచ్చినాయి. దగ్గరగా వాటికి ఆ వీసాల ఖర్చులకి దగ్గరగా 2-3 లక్షలు ఖర్చు పెట్టుంటాం. కానీ దేవుడు చెప్పాడు 2010లో మాత్రమే ఎక్కుతా విమానం అన్నాడు. నేను 2007లో ప్రయత్నం చేశాను, 2008లో ప్రయత్నం చేశాను, 2009లో ప్రయత్నం చేశాను. ఇన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా అన్నీ ఫెయిల్ అయిపోయాయి. దగ్గరగా 6 స్టాంపులు పడ్డాయి, వీసా రిజెక్టెడ్. 2010 వచ్చింది, ఊరికి నేను ఇంటర్వ్యూ కూడా అప్లై చేశా, వీసా వచ్చేసేసి. దేవుని వాగ్దానం నీ పట్ల, దేవుని వాగ్దానం ఏమిటి? నీ బిడ్డల పట్ల దేవుని వాగ్దానం ఏమిటి? నీ బిడ్డల భవిష్యత్తు కొరకైన దేవుని వాగ్దానం ఏమిటి? నా కొడుకుల్ని బాగా చదివించుకోవాలి, నా కూతుర్ని బాగా చదివించాలి, వారు గొప్ప ప్రయోజకులను చేయాలి, వారిని పాస్టర్ చేయాలి. మా దగ్గర ఒక అంకుల్ ఉన్నారు, జ్యోతిబాబు అంకుల్ అని చెప్పేసి. ఆయన చెప్తుంటే ఆశ్చర్యపోయాను. సభలో వచ్చి ఆయన చెప్తున్నారు, నా కొడుకుని ఒక కుమారుని డాక్టర్ని చేశాను, ఒక కుమారుని పాస్టర్ని చేశానని చెప్తున్నాను. డాక్టర్ నా కుమారుడికి కూడా ఏం చెప్తున్నాడు తెలిసిన? అయ్యా నువ్వు సేవ చేస్తూ డాక్టర్ పని చేయాలని చెప్తున్నాడు. ఎవరికి నా గురి ఇక్కడ కూర్చున్నా మనకి, ఎవరికి ఆలోచన వింటున్నా మనకి, మన పిల్లలను దేవుని సేవకులు చేయడానికి, మన పిల్లలకి మంచి చదువులు ఇవ్వడానికి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎంతమంది మేము ప్రయాసపడుతున్నాము, ఎంతమంది మేము ప్రార్థన చేస్తున్నాము, ఎంతమంది మేము దేవుని వాగ్దానాలు నమ్ముతూ ఉన్నాము. ప్రశ్న, ఎంతమంది? మీ అందరూ తెలుసు మన పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు. నేను చెప్పనవసరం ప్రత్యేకంగా. ఏమండి, మరలా మనం ఏం చెప్తాము? మేము బ్రతికేది మా బిడ్డల కోసమే కదండి, వాళ్ళ కోసమే ఈ కష్టం అంతా, వాళ్ళ కోసమే ఈ ప్రయాసం అంతా అంటాం. కానీ వారి భవిష్యత్తును మనం కోరుకున్నామా? వారు బాగా వర్ధిల్లాలని మనం కోరుకున్నామా? వారు బాగా చదవాలి, వాళ్ళ యొక్క జీవితాలు మారిపోవాలి. మనం పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు, మనం వెళ్ళినటువంటి నొప్పి వాళ్ళు వెళ్ళకూడదు. వాళ్ళు ఉన్నతంగా ఉండాలి, వాళ్ళు చదివించాలి. చక్కగా ప్రభుత్వం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చక్కగా మంచిగా అన్ని వస్తువులు ఇచ్చారు. మొత్తం ఆనాడు ఈనాడు అని చెప్పేసి బళ్ళు మొత్తం కూడా మారిపోయాయి, విద్య మారిపోతుంది, అన్నీ మారిపోతున్నాయి. ఎవరు యూనిఫామ్ వచ్చేసేసింది కదా, మంచిగా అన్నీ మారిపోతున్నాయి. ఇంగ్లీష్ బోధ వచ్చేసేసింది. ఎక్కడున్నారు ఇంకా మన పిల్లలు? మీకు తెలుసు తెలియదు, ఈరోజు ఎగ్జామ్ అని చెప్పేసి పాస్టర్ గారు మీరు రావాలి, వాళ్ళు రావడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళు 4 రోజుల నుంచి ప్లాన్, నెల కాదు దగ్గరగా 5-6 నెలల నుంచి అనుకుంటున్నారు పాస్టర్ గారు, శైలి గారి. ఇదిగో క్రిస్మస్, సెమీ క్రిస్మస్కి మేము వస్తాము, బీర్నపల్లిలో ఉంటాం, రావులపురంలో ఉంటాం, 2 రోజులు మేము గడుపుతామని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. వాళ్ళు చివరికి ఏమైందంటే నిన్న ఈరోజు షైనికి ఎగ్జామ్ అంట 9th క్లాస్ వాళ్ళకి. ఇక పాస్టర్ ఏమంది, అమ్మ రెండమ్మ వెళ్దామంటే ఎక్కడికి వచ్చేది, షైనికి ఎగ్జామ్ అయితే. అవునే కదా, భార్య మాట వినాలి కదా. లేదా మరి రమ్మంటే కుదరదు, ఎందుకంటే ఆమె భవిష్యత్, ఆమె భవిష్యత్. ఆలోచించేయండి, మన పిల్లల కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం, మన దేవుని కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం.
మన దేవుని రాజ్యం కోసం, పరలోకం కోసం మనం ఎంతగా శ్రమిస్తూ ఉన్నాం, ఎంతగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా మా ప్రాంతాన్ని దర్శించండి, మా రాష్ట్రాన్ని దర్శించండి, మా దేశాన్ని దర్శించండి, ఒమిక్రాన్ నుంచి మమ్మల్ని భద్రపరచండి, రాబోతున్న తెగుళ్ళ నుంచి, రాబోతున్న వరదల నుంచి మమ్మల్ని కాపాడనయ్యా. ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్తరాయణ వరదలు కడప వాళ్ళే కదా, చిత్తూరులే కదా, అనంతపురం వాళ్ళే కదా, మనకేమైంది? మనం బాగానే ఉన్నాం కదా. ఎంతమంది ప్రయాసపడుతున్నారు, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఏమండి ఆ రోజు చెప్పారు, 5వ తారీఖు 4వ తారీఖు అనుకుంటా, డిసెంబర్ 4వ తారీఖు చెప్పారు. మేము అప్పుడు ఢిల్లీలో ఉన్నాం. టీవీలో న్యూస్ కూడా చెప్పారు. టీవీ వాళ్ళు చేస్తే మంచి పని. టీవీలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, న్యూస్ ఛానల్ వాళ్ళు ఏదైతే ప్రభుత్వం చెప్తుందో వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు వాళ్ళ ఛానల్స్ ద్వారా. వాళ్ళు ఏం చెప్పారు ఆ రోజునంటే నేను అప్పుడేమవుతుందంటే ఏమండి ఆ తుఫాన్ అంట, భయంకరమైన తుఫాను. ఆ తుఫాన్ ఏం చేస్తుందంటే ఏమండి, భయంకరమైన తుఫాను విశాఖపట్నం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ముందుగానే ఈ రోజు మిస్ తెలియగానే రేపు పొద్దున స్కూల్ మొత్తానికి సెలవులు ఇచ్చారు. నేను ఢిల్లీలో ఉన్నాను. ఏంటి ప్రభా ఈ తుఫాన్ వస్తుంది? ఎందుకంటే మేము వైజాగ్ ఉన్నాం కాబట్టి నాకు తెలుసు. వైజాగ్ ఉన్నప్పుడు మేము ఎన్నో సార్లు ప్రార్థన చేశాం. తుఫాను సముద్రం మీదకి వచ్చిందని చెప్పగానే యేసుక్రీస్తు నామములో బంగాళాఖాతం మీద ఆ యొక్క తుఫానా బంగాళాఖాతం కలిసిపో అని ప్రార్థన చేశాం. అంతే వెళ్ళిపోయింది. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర, ఇన్ని సాక్ష్యాలు. ఇంకక్కడే ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ఇది బంగాళాఖాతం వెళ్ళిపోవాలని అని చేస్తున్నాం. ఢిల్లీలో ప్రార్థన ఏమని తెలుసా? తుఫాన్ వచ్చిందా? రాలా. జోవాద్ అంట, దాని పేరు కూడా పెట్టారు, జోవాద్ అనే తుఫాన్. వెళ్ళిపోయింది. కాబట్టి సేవకులంగా, విశ్వాసంగా ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం, మనం ఉన్నది దేనికోసము మనం చూస్తూ ఉన్నాం కదా. ఏమన్నా ఈరోజు నా గ్రామాలు దత్తత తీసుకున్నారు. మరి దేవుడు నీకు ఈ గ్రామం ఇచ్చాడు. నీ గ్రామం కోసం సేవకుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ కుటుంబం కోసం సేవకుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? ప్రార్థన చేస్తున్నావు ప్రతినిత్యము. గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, గ్రామంలో ప్రజలందరూ బిడ్డలు బాగా చదువుకోవాలని, ప్రయోజకులు కావాలి, మన గ్రామాలు వర్ధిల్లాలని, ఏమని ఏ కాలంలో ఆ కాలము బాగా రావాలని, వర్షాకాలం వర్షాలు పడాలని, ఏమని చలికాలంలో చలి ఉండాలా? ఉండకూడదు. రాత్రి మేము పడుకోలేకపోయాం చలికి, 16 డిగ్రీల రాత్రి అల్లాడిపోయాం. షట్టర్లు తీసుకుని అన్ని తెచ్చుకున్నాం, మర్చిపోయాం వాళ్ళ ఇంటికాడ. ఏం తెచ్చుకోవాలా? ఏమండి చలి రాత్రి 16 డిగ్రీలు, పొద్దున 7 గంటలకు కూడా 15 డిగ్రీలు ఉంది. మీరు చూడగా ఆ కొలతలు మేము చూసాం. రాత్రి ఢిల్లీలో ఎంత ఉందో రాత్రి అంత ఉంది ఇక్కడ చలి. నేను చూశాను, ఢిల్లీలో 15 డిగ్రీలు ఉంది. అదే చలి రాత్రి ఇక్కడ చూశాను నేను. కాబట్టి చాలా చలి వేసింది. చాలా ప్రాముఖ్యం. ఏ కాలం ఆ కాలము మనము ప్రార్థన చేయాలి సేవకులంగా. ఏమండి పంటలు పండాలని ప్రార్థన చేయాలి. పంట సమృద్ధిగా చేతి రావాలని ప్రార్థన చేయాలి. ఆ పంట మంచి గిట్టుబాటు ధర రావాలని ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు బాగుండాలని ప్రార్థన చేయాలి. నిస్వార్థముగా ఉండాలి. ఉంటున్నామా మనం? ఆలోచన చేయాలి. కాబట్టి దేవుని వాగ్దానాలంట 2 కొరింథీ చాప్టర్ 1:20 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్ని క్రీస్తునందు అవునున్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. 3వది చూసుకొని ముగించేసుకుందాం. ముచ్చటగా ఎంతమందికి ఆకలి అవుతుంది? ఎంతమందికి ఆకలి కావట్లేదు? ఆకలి కావాలని చెప్తే గంటసేపు కూర్చున్నాం, పర్లేదు. ఎంతమందికి ఆకలి కావట్లేదు? వెరీ గుడ్. అయితే అందరూ కూర్చున్నాం. 3వది, let us see book of Acts chapter 3:26. 3వది చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణ్ణి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట నీ యొద్దకు పంపినని. ఏంటంటే 3ది ఏంటంటే దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించి. హల్లెలూయా. ఏంటంట ఆశీర్వాదం. 3వదిగా ఆశీర్వాదం. చెప్పండి పక్కన వాళ్ళతోటి, దేవుడిని పాపం నుంచి విడిపించును గాక. చెప్పండి పక్కన వాళ్ళతోటి,
దేవుడు నిన్ను తన వాగ్దానంతో నింపును గాక. చెప్పడం పక్కన వెళ్తుంది. దేవుడు నిన్ను తన ఆశీర్వాదం నింపును గాక. ఇది చాలా ప్రాముఖ్యం. వీఆర్ ఎండింగ్ ద మెసేజ్. వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. దేవుడు యేసుని పంపించాడు ఎందుకోసం అంటే మనల్ని ఆశీర్వదించాడు. The blessing of God is the message. The blessing of God is the cross of Christ. దేవునికి ఆశీర్వాదం ఏమిటంటే సిలువబడినటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సిలువ త్యాగం ఏం చేస్తుందంటే మళ్ళీ నేరుగా పరలోకానికి వెళ్ళడానికి దోహదపడుతుంది, నేరుగా దేవుని సన్నిధి చేయడానికి దోహదపడుతుంది, నేరుగా దేవునితో మాట్లాడడానికి దోహదపడుతుంది. దేవునికి ఆశీర్వాదం, దేవునికి ఆశీర్వాదం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మంచి ఆరోగ్యముతో నింపాలని కోరుతున్నాడు, పిల్లా పాపలతో నింపాలని కోరుతున్నాడు, మంచి గృహాలు మీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఏమంటే మీ యొక్క పంట పొలాలను ఆశీర్వదించాలని కోరుతున్నాడు, మీ బిడ్డలకు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలను కోరుతున్నాడు. దేవుడు ఆశీర్వాదించాలని కోరుతూ ఉన్నాడు. అనేకులు ఆశీర్వదించబడ్డారు, అనేక దేశాలు ఆశీర్వదించబడ్డాయి. కారణం ఏంటి తెలిసిన? వాళ్ళు దేవునికి మొదటి స్థానం ఇచ్చారు కాబట్టి. ప్రపంచ దేశాలు మనం చూస్తే ఆశ్చర్యపోతాం. కారణం ఏమిటి అంటే ఏమండి, ఇప్పుడు అమెరికా అందరికీ పెద్దన్న అయ్యాడు. ఎందుకయ్యాడు? ఎందుకంటే వాళ్ళ డబ్బుల మీద ఏముంటుందంటే వి ట్రస్ట్ ఇన్ గాడ్ అని, మేము దేవుని నమ్ముతున్నాం. ఏమండి, వారి యొక్క దేశ ధర్మశాస్త్రము బైబిల్ పై కట్టబడింది. వాళ్ళు బైబిల్ నమ్ముతారు, యేసయ్యను నమ్ముతారు కాబట్టి వాళ్ళు అంతగా వర్ధిల్లారు, దీవించబడ్డారు. ఆలోచన చేయండి, వాళ్ళ దేశంలో ఎట్లా ఉంటాయంటే ఇలా చప్పలు కొడితే తలుపు తెలుసుకొని అంట, అంత టెక్నాలజీ పెరిగిపోయినాడు. ఏమండి, ఇజ్రాయేల్ దేవుడు ఆశీర్వదించాడు. చిన్న దేశమే, వాళ్ళు ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే యుద్ధాలు వస్తే 2-3 సంవత్సరాలు ఆ యొక్క బంకర్లో భూములో ఉండిపోయి భుజించడానికి ఆహారం నీళ్లు సమకూర్చుకునే కెపాసిటీ వాళ్ళు కలిగి ఉన్నారు. ఇంకా మనకు తెలుసు, మనం చూసాం మే మాసంలో కదా, వాళ్ళ మీద 5,000 రాకెట్లు వచ్చాయి, 5,000 రాకెట్లు పడ్డాయి. ఏమైనా ధ్వంసమైంది ఆ దేశం? ఏమైనా దెబ్బతింది ఆ దేశం? వస్తున్నటువంటి ఆ రాకెట్లను ఆకాశంలో వీళ్ళు ఫెయిల్ చేశారు, కాల్ చేశారు. కారణం ఏమిటి? కారణం ఏమిటి? దేవుని యొక్క ఆశీర్వాదం. ఇలా ఉంటుంది దేవుని యొక్క ఆశీర్వాదం. ప్రశ్న, దేవుడు మనం అనుకుంటాం నేను పాపం విడిపించబడాలని చేతమని ఎవరెత్తాం. ఇప్పుడు దేవుడు మనం దీవించాలి, ఆశీర్వదించాలి, ఎంతమంది చేస్తామంటే ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడని చెప్పి మీ పితరులు చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. హల్లెలూయా. ఏం చూస్తున్నాం ఇక్కడ అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఆశీర్వదించబడుతుందని చెప్పి మీ పితరులు చేసిన నిబంధన. చూడండి, దేవుని ఆశీర్వాదంలో కూడా ఆయన నిబంధన ఉన్నాడు. ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యం. నేను ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాను? ఈరోజు ప్రశ్నించుకున్నావా? ఎందుకు నా పరిచయం ఎట్లా ఉంది? ఎందుకు నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను? ప్రశ్న. కారణం ఏమిటంటే ఏమండి, నువ్వు దేవుని వాగ్దానం నమ్మకం లేదు. నువ్వు పాపము నుంచి విడిపించబడ్డావా? యేసయ్య రక్తం వలన పాపము నుండి శాపము నుండి విడిపిస్తుంది. ఈ మధ్యకాల సమయంలో యేసయ్య సిలువ త్యాగం ఏం చేస్తుందంటే ద క్రాస్, ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఈస్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. ఇది గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దేవుని ఆశీర్వాదం ఏంటంటే నీ పట్ల ఆయన ప్రణాళిక ఉంది. దేవుని ఆశీర్వాదం అంటే పరలోకంలో మనకు స్థానం ఉంది. దేవుని ఆశీర్వాదం ఏమిటంటే మన పరిచర్యలు, మన గ్రామాలు వర్ధిల్లాలి అని. దేవునికి ఆశీర్వాదం ఏమిటంటే మన పిల్లలు, వారి వివాహాలు వర్ధిల్లాలి అని. దేవునికి ఆశీర్వాదం మన పిల్లలు బాగా చదివి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని. కాబట్టి ఈ మధ్యకాల సమయంలో దేవుడు మనతో 3 విషయాలు మాట్లాడుతున్నాడు. వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తీర్మానం తీసుకోవాలి. క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్ అని మనం చూస్తున్నాం. పాపముల నుండి విడిపించబడటం. రెండోది ఆయన వాగ్దానాలను నమ్మటం. మూడోది ఆశీర్వాదము పొందు. జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా అందరూ ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ప్రభుత్వం మాట్లాడదు. ఇది మీ సమయం. హల్లెలూయా, హల్లెలూయా జీసస్.
యేసయ్యా సహాయం చేయండి, పరిశుద్ధాత్ముడా సహాయం చేయండి, పరిశుద్ధ దేవా సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా జీసస్. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా జీసస్, హల్లెలూయా. సమయం తీర్మానిస్తున్నాం, ప్రభువా నేను ఇంకా రక్షణ పొందబోతే రక్షణ పొందుతాను, నేను ఇంకా మారు మనసు పొందుతాను. అయ్యా నేను ఎదుగుతాను, మీ వాగ్దానం నమ్మలేకపోతున్నాను, వాగ్దానం నమ్ముతాను. ఒకవేళ నేను బాప్తిజం పొందలేదు, ఇదిగో బాప్తిజం పొందుతాను ఆయన. ఇది మీ సమయం, ఇది మీ తీర్మానం. ఒకవేళ బాప్తిజం పొందిన వారు ఉన్నట్లయితే, బాప్తిజం పొందిన వారు ఉన్నట్లయితే లోపల కానీ బయట కానీ మీ గుణస్థల పైకెత్తారు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నాకు బాప్తిజం కావాలన్నవాళ్ళు, నాకు బాప్తిజం కావాలి అన్నవాళ్ళు, నాకు బాప్తిజం కావాలి, నాకు రక్షణ కావాలి అన్నవాళ్ళు మీ గుణస్థల పైకెత్తారు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. సిగ్గుపడద్దు, భయపడద్దు. నేను ఇంకా బాప్తిజం పొందలేదు, నేను ఇంకా మారు మనసు పొందలేదు, నాకు బాప్తిజం కావాలి, నాకు యేసుక్రీస్తు కావాలి, నేను మారు మనసు పొంద, నేను బాప్తిజం పొందలేదు అన్నవాడు, నేను బాప్తిజం పొందలేదు, బాప్తిజం పొందుతాను, నాకు బాప్తిజం కావాలి, రక్షణ కావాలన్నవాడు. ప్రార్థన, ప్రార్థన. పరిశుద్ధ దేవా, ప్రేమగల మా తండ్రి, ఈ గ్రాండ్ క్రిస్మస్ కోసమే ప్రార్థిస్తున్నాను. దైవ సేవకులు కృపారావు గారు ఎంతో ప్రయాసపడి, అదిగో తండ్రి లోకయ్య గారు, దావీది గారు, దానియేల్ గారు, చుట్టుపక్కల సేవకులు అందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ ని దీవించండి. తయారు చేసిన ఆహారాన్ని దీవించండి. మీ దైవ సందేశం పాపముల నుండి విడిపించబడుట, వాగ్దానాలు నమ్ముట, ఆశీర్వదించబడుట, క్రిస్మస్ యొక్క అర్థాన్ని మేము చూస్తున్నాం. మా జీవితంలో 3 క్రియలు కార్యాలు జరిపించి మహిమ పొందమని మహిమా గణిత ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. క్రాంతి ఫిక్స్.